పాండోరా బూడిదగా ఎందుకు మారింది? అగ్నినావీలు ఎవరు? నీటి తెగ విపత్తును ఎలా ముందే ఊహించింది? రహస్యరత్నం ఏం దాచింది? అగ్నిని తాకిన నీటి శక్తి రక్షణ లేక వినాశనమా? అగ్ని నీరు కలిస్తే ప్రపంచం బతుకుతుందా లేక అంతమవుతుందా? అగ్నినావీలు నీటి తెగతో కలిసి బూడిద రాక్షసులను ఏ విధంగా అంతమొందించారో చూద్దాం రండి. పాండోరా దహన భూముల్లో ఇంకా మండుతున్న బూడిద మంటలు. ఒకప్పుడు జీవంతో ఉప్పొంగిన భూమి ఇప్పుడు మిగిలింది కాలిన గుర్తులు మాత్రమే. అగ్నిజాతి గుహల నుండి బయటకు వచ్చింది. వాళ్ళ శరీరాలు మంటలా మెరుస్తున్నాయి. వాళ్ళు మంటల్లోనే పుట్టారు. వాళ్ళే అగ్నినావీలు. వాళ్ళలో చిన్నవాడైన కారై అగ్నిరత్నాన్ని తాకినప్పుడు చుట్టూ మంటలు తిరుగుతున్న స్వప్నాలు చూపించాయి. అతని కన్నుల ముందు ఒక భవిష్యత్తు కనిపించింది. అగ్నికుల పురాతన దేవాలయం బయటపడింది. ఆ దేవాలయాల శాసనాల ప్రకారం అగ్ని నీరు కలిస్తేనే జీవం పుడుతుంది, కలవకపోతే ప్రపంచం శూన్యం అవుతుంది అని రాసి ఉంది. పాండోరా యొక్క లోతైన సాగరాల్లో ఉన్న శక్తివంతమైన నీటి తెగ సముద్రం ద్వారా ముందే ఈ ప్రమాదాన్ని గుర్తించి అలల ద్వారా అగ్నికుల నావీలకు హెచ్చరికలు పంపించారు. మేము ఒంటరిగా మండుతాం, నీరు మాకొద్దు, మేము మాకు సరిపోతాం, నీరు మా జ్వాలలను చల్లారుస్తుంది అని అగ్నితెగ నేతలు మండుతున్న లావా మధ్య నినాదించారు. కారై మాత్రం వేరేలా ఆలోచించాడు. ఒంటరిగా మంటల లోయలోకి అడుగేశాడు. ఒక్కో అడుగు ఒక్కో పరీక్ష, కానీ అతను వెనక్కి తగ్గలేదు. నిజాన్ని వెతుక్కుంటూ ధైర్యంతో ముందుకు సాగాడు. బూడిద తీరానికి చేరాడు. అక్కడే అతను ఓ నీటి తెగ అమ్మాయిని చూశాడు. ఆమె పేరు రేయ. ఆమెను చూసిన వెంటనే కారైకి స్వరం ఆగిపోయింది. నీవెవరు అని అడిగి మౌనంగా ఉండిపోయాడు. అగ్ని నీరు ఒకే వలయంలో ఉన్న వారి శక్తుల మధ్య సమతుల్యం పరిశీలించే సమయం వచ్చింది. ఇంతలో నమ్మక ద్రోహం. తనవాడే రెండు తెగల మధ్య కలయికను నమ్మనివాడు ఆయుధాల మధ్య వెనక నుండి దాడి చేశాడు. కారై పడిపోయాడు. మంటలు తగ్గాయి. అగ్ని తెగలో వెలుగు మందగించింది. కారై శక్తి తగ్గిపోయింది. అగ్నిపర్వతం చీలిపోయింది. అగ్నిదేవత వెలువడింది. ఆమె కళ్ళల్లో మంటల తుఫాను వెంటనే నీటి తుఫానుతో ఢీకొంది. ప్రకృతి గట్టిగా నినాదించింది, ఒక్కటే ఉండండి. బూడిద మధ్య కారై చివరి ఆశగా ఓ రత్నాన్ని పట్టుకున్నాడు. అదే సమయంలో రేయ కూడా అతనిని తాకింది. కారై అగ్ని, రేయ నీరు, వాళ్ళ శక్తులు కలిసిన వేళ ఒక తెల్ల కాంతి అగ్నిలా ఎగసబడింది. అగ్ని మరియు నీటి యోధులు కలిసి పాండోరాను రక్షించేందుకు పోరాటం చేశారు. వారు కలిసి నిలబడ్డారు. బూడిద మృగాలను ఎదుర్కొన్నారు. కారై ఆగని మంటల్లోకి దూకాడు. ఎవరూ వెళ్ళని అగ్నిగుండె లోపలికి దూకాడు. అంతలో భూమి మారింది. మంటలు శాంతించాయి. బూడిదలోంచి జీవం పుట్టింది. కారై, రేయ ఒకరికొకరు చేతులు కలిపారు. అగ్ని, నీరు కలిసిన కొత్త తెగ ఆరంభమైంది. పాండోరా తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంది. పాండోరా మళ్ళీ ఊపిరి తీసుకుంది. పాండోరా పునర్జీవనం ప్రారంభమైంది.